న్యూస్. మరో 2 ఏళ్లలో మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి 125వ జయంతి ఉత్సవాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ దోమల్గూడలోని ఏవీ కాలేజ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్ కేవీ రంగారెడ్డి పుస్తకాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. కేవీ రంగారెడ్డి సూచించిన బాటలను తామంతా నడుస్తామని కేసీఆర్ అన్నారు. ఒక మంచి ఇన్స్టిట్యూట్కి కానీ యూనివర్సిటీకి కానీ కొండా వెంకట రంగారెడ్డి గారి పేరు ప్రభుత్వం పెడుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంత ఉన్నత శిఖరం తెలంగాణ కోసం తపన పడ్డటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, వారిని ఎంత స్మరించుకున్నా మనం తక్కువనే. వారి విగ్రహాన్ని అత్యంత అద్భుతమైనటువంటి ప్లేస్లో మొత్తం ప్రజలందరూ చూసుకునే పద్ధతులలో ఆ విగ్రహాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే రాష్ట్ర ప్రభుత్వమే నెలకొల్పుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే వెంకటరంగారెడ్డి గారి కళలు వారు కలిస్తే ఎట్లా నష్టపోతామని చెప్పినరో, కలవకుంటే ఎంత బాగుంటామో కూడా కొంత వారు స్పృశించడం జరిగింది, కొంత టచ్ చేయడం జరిగింది. భారతదేశంలోనే నంబర్ 1 ఉండే విధంగా 12% గ్రోత్ రేటు చాలా స్టీప్గా ఉందని చెప్పి, కదలకుండా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. 2019 నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క సొంత బడ్జెటే 1,60,000 కోట్లుగా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త.